ఎర్రగొల్ల మురళీ యాదవ్ పటాన్ చెరువుకి వెళ్ళి పోటీ చేసిరు, నందీశ్వర్ గౌడ్ 7 ఎమ్మెల్యేలు ఉంటే 5 ఇచ్చినాం కదనే మేము బీసీలకి. మీరేమి ఇచ్చిర్రే? గెలిచిన ఒక ముదిరాజ్ ఆయనకి మంత్రి పదవి వేయలేదు వాళ్ళు. ఈటల రాజేందర్ని తీసేసినాక మంత్రి పదవి ఇస్తా అని కేసీఆర్ కూడా ఒక ముదిరాజుకు మంత్రి పదవి ఇవ్వలే. వీళ్ళు వచ్చి ఇవ్వలేదో చెప్తే ఎట్లా చేయండి? బీఆర్ఎస్ సిఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాదు కేటీఆర్ గారు, ఒక్కటి కూడా రాదు. నీకు ఇంకేమైనా ఆలోచన ఉంటే రా మెదక్కి, ఇంకా నామినేషన్ వేయలే కదా మీ క్యాండిడేటు. నువ్వు ముఖ్యమంత్రిని అడిగినావు కదా మల్కాజ్గిరికి రా నేను పోటీ చేస్తాను, నేను నిన్ను అడుగుతున్నా. లేకపోతే నువ్వు కరీంనగర్లో పోటీ చేయి బండి సంజయ్ మీద చూద్దాం. లేదా ఆడొద్దు, మీ నాయన గెలిచినటువంటి ప్రాంతం మెదక్కి వస్తా అంటే రా కేటీఆర్ వచ్చి మెదక్ ఒక్కటి గెలిచి చూపెట్టు చాలు, మిగతా వాటి సంగతి తర్వాత చూసుకుందాం. థ్యాంక్ యూ. ఈయన చూసి వచ్చిండట ఆయన కాలి గోరు మీద ఉన్నటువంటి వెంట్రుకతో కూడా సమానం కాడు రేవంత్ రెడ్డి అన్నట్టు. ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడాలంటే మొన్ననే చెప్పిన మీకు 2 ఆకులు ఎక్కువ చదివిన అంతకంటే మంచిగా మాట్లాడతా అని. ఈయన కెడ కనబడదన్న మోడీ వెన్నుల వనుకు. వీళ్ళతోటి ఏం చేత కాదు. వీళ్ళతోటి కాంగ్రెస్ విల్ నాట్ గెట్ 3 డిజిట్స్. 3 అంకెల సంఖ్యకు వచ్చి చూడమని కాంగ్రెస్ని సొంతంగా, అప్పుడు మాట్లాడుకుందాం. ఈ మాట రఘునందన్ చెప్తలేడు, దీదీ చెప్పింది వాళ్ళ పార్ట్నర్, ఇండి పార్ట్నర్, పెద్ద పార్ట్నర్ ఇండియాలో. దీదీ చెప్పింది 40 సీట్లు వస్తే ఎక్కువ కాంగ్రెస్కి అని చెప్పి. రేవంత్ రెడ్డి ఏదో గొప్పగా మాట్లాడుకుంటే గొప్పగా అయిపోతాం, మోడీని తిడితే గొప్పగా అవుతా అనుకుంటున్నట్టున్నాడు. బహుశా ఆయన కూడా ఎక్కడైనా కేటీఆర్ని కలిసినట్టుండే ఎయిర్పోర్ట్లలో, అందుకని అదే భాష మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ కూడా గిట్లే అరుస్తుండే మోడీ, కేడీ, ఈడీ, బోడీ అని. వీళ్ళు ఏం చేయాలో అర్థమైతే లేదు పాపం. చెల్లె దగ్గరికి పోతే చెల్లె ఏడుస్తుంది, నాయన దగ్గరికి పోతే నాయన నడుమిరిగిపోయి ఏడుస్తున్నాడు. అట్లా అందుకని అహంకారపూరితమైనటువంటి మాటల్ని బంద్ చేయమని రేవంత్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మోడీలు బోడీలు